హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. కొన్ని సందర్భాల్లో దూడ పుట్టిన తర్వాత తల్లి మరణించవచ్చు, లేదా తల్లి దగ్గర జున్నుపాలు లభ్యం కానప్పుడు మనం జున్నుపాలని ఆర్టిఫిషియల్గా లేదా కృత్రిమంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ జున్నుపాలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే జున్నుపాలలో ఉన్నటువంటి ఇమ్యూగ్లోబిన్స్ మరింక దేనిలోని కూడా ఉండవు. ఇవి 3 పర్యాయాలు నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని ప్రతిరోజు కూడా 5 రోజులు, దూడ పుట్టిన నుంచి 5 రోజుల వరకు కూడా 3 పర్యాయాలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము తాగించాలి. నేను ఇప్పుడు చెప్తున్నది ఎలా ప్రాసెస్ చేయాలనేది తెలుసుకుందాం. అయితే ఈ కృత్రిమ జున్నుపాల కోసం కావలసినటువంటి పదార్థాలు: పాలు, కొంచెం గోరువెచ్చని నీళ్లు, తర్వాత ఆముదం, 1 కోడిగుడ్డు. నేను ఇప్పుడు 1/2 లీటర్ పాలకి కలపవలసినటువంటి వస్తువులు ఎలాగో చూద్దాం. ఇప్పుడు తయారు చేసే విధానం: 1/2 లీటరు పాలు తీసుకోవాలి. తర్వాత 1 కోడిగుడ్డు, 30 ml ఆముదం, ఇది నూనె కాదు, ఆముదం. తర్వాత ఈ 1/2 లీటర్ పాలకి 1/2 లీటరు నీళ్లు. ఈ 4 కూడా మిక్స్ చేసి బాగా గిలక్కొట్టి అంటే కలిపి దూడకి పట్టినట్లయితే మన ఆవుకి ఏ విధమైనటువంటి జున్నుపాలు వస్తాయో ఆ విధమైనటువంటి కృత్రిమ జున్నుపాలను మనం తయారు చేసుకొని ఆ జున్నుపాలకు ఉన్నటువంటి పోషకాలను ఈ దూడకి మనం అందించిన వాళ్ళు అవుతాము. తద్వారా అది వ్యాధుల బారి నుండి పడకుండా రక్షించిన దాన్ని అవుతుంది. అది వేగంగా అభివృద్ధి చెంది ఒక మంచి ఆవుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా రేర్ కండిషన్లో మనం చూస్తాము. ముందుగా ఒక బౌల్లోకి పాలని, 1/2 లీటర్ పాలని చెప్పాం కదా, ఆ పాలని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లోకి నీళ్ళు 1/2 లీటర్ పోయాలి. పోసిన తర్వాత 30 ml ఆముదాన్ని దాంట్లో కలపాలి. తర్వాత కోడి గుడ్డు 1 పగలకొట్టి దాంట్లో వెయ్యాలి. గుడ్ని అందులో కొట్టేసి వేసేయాలి. అయితే ఇది బాగా మిక్స్ చేసి ఒక బాటిల్లో కలుపుకొని ఆ బాటిల్లో బాగా గిలక్కొట్టిన తర్వాత దూడ అనేది పొలమారకుండా, దూడ ఎట్టి పరిస్థితుల్లో పొలమారకూడదు. పొలమారినట్టయితే చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దూడ అనేది పొలమారకుండా దానికి రోజుకి 3 పర్యాయాలు ఈ విధంగా తయారు చేసుకొని అప్పటికప్పుడే తయారు చేయాలి. తయారు చేసింది ఉంచకూడదు. ఉంచకుండా అప్పటికప్పుడు తయారు చేసి ఆ దూడకు పట్టినట్లయితే ఆ దూడకి జున్ను పాలలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనం తయారు చేసినటువంటి ఈ కృత్రిమ జున్ను పాలతో అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.